ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ వాహనాల క్యూ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ పెట్రోల్ బంక్లో చూసినా కూడా తగినంత పెట్రోల్ అండ్ డీజిల్ లభించకపోవడమే ఇందుకు కారణం. అయితే నిజంగా షాకింగ్ విషయం ఏంటంటే, కేంద్రంతో కీలక భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో. సో ఇంత సత్సంబంధాలున్న ప్రభుత్వం, కేంద్రంతో సత్సంబంధాలున్న ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇటువంటి ఏదైతే కొరత, పెట్రోల్ అండ్ డీజిల్ కొరత అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ కర్ణాటకలో ఎటువంటి కొరత కూడా, ఇంధన కొరత, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎటువంటి కొరత లేదు. ప్రతి పెట్రోల్ బంక్లో కూడా తగినంత స్టాక్ ఉంది. పోయిన వెంటనే వాహనదారులు అయితేనేమి, మోటార్ బైకులు నడిపే వాళ్ళు అయితేనేమి, బస్సులు అయితేనేమి, ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇమ్మీడియట్గా వెళ్తేనే పెట్రోల్ వేసుకోవడం, డీజిల్ వేసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా క్యూలు అనేవి లేవు. అయితే ఏపీలో ఈ స్కేర్సిటీ, ఈ కొరత అనేది, పెట్రోల్ అండ్ డీజిల్ కొరత అనేది ఎందుకు ఏర్పడింది అనేది నిజంగా అర్థం కాని విషయం. ఏదైనా పెట్రోల్ బంక్ ఓనర్లు సిండికేట్గా మారినాయా, లేదంటే ప్రభుత్వమే సరైన పెట్రోల్ అండ్ డీజిల్ సరఫరా చేయడంలో వాటిని ఒక అంటే మన రాష్ట్రానికి పెట్రోల్ అండ్ డీజిల్ని తీసుకురావడంలో ప్రభుత్వం ఏమైనా విఫలమైందన్న విమర్శలు కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే నిజంగా కిలోమీటర్ల మేర క్యూ ఉంటే ఎవరికైనా కూడా అసహనం ఏర్పడుతుంది. దీనంతటికీ ఏది రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితినైనా కూడా, ఎటువంటి గడ్డు పరిస్థితినైనా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ కొరతను ఆపలేకపోయింది, ఎందుకు తగినంత పెట్రోల్ అండ్ డీజిల్ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది, స్టాక్ని ఎందుకు ఉంచుకోలేకపోయింది అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి గల్ఫ్ యుద్ధం, ఇరాన్ అండ్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా ప్రభుత్వం అయితే చూపిస్తూ ఉంది. బట్ దీనికి విరుద్ధంగా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కొరత అయితే లేనే లేదు. ఈజీగా పెట్రోల్ అండ్ డీజిల్ దొరుకుతూ ఉంది మిగతా రాష్ట్రాల్లో. బట్ ఏపీలో దీనికి ఈ కొరతకు ఎవరు కారణం? ప్రభుత్వం. డెఫినెట్గా ప్రభుత్వం అయితే ఈ రెస్పాన్సిబిలిటీని, కొరత వల్ల ఏర్పడిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి అన్నింటికి కూడా అకౌంటబిలిటీ అవ్వచ్చు, లేదంటే రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, ప్రభుత్వమే తీసుకోవాలి. నిజంగా ఇటువంటి పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదన్నట్లుగా కూడా ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు.